హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని డిస్కస్ చేసుకుందాం. సోషల్ మీడియాలో చాలా స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొన్నేమో మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని, కొన్నేమో ఆర్ఎస్ఐ మీద, కొన్ని స్ట్రాటజీస్ ఏమో బ్రేక్అవుట్స్ అని, రివర్సల్స్ అని, ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ వీటిలో మనం ఏ ట్రేడింగ్ స్ట్రాటజీని యూజ్ చేయాలి అనే డౌట్ కామన్గా అందరికీ ఉంటుంది. యాక్చువల్గా మనం ఏదైనా స్ట్రాటజీ వీడియోని అప్లై చేయడానికి ముందే మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ కోసం మనం ఒక 1 మంత్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ లేదా ఇండెక్స్ని తీసుకొని అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మనం చూస్ చేసుకున్న స్టాక్స్ లేక ఇండెక్స్కి లెవెల్స్ని డ్రా చేసుకోవాలి. లెవెల్స్ మనము హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవాలి. డే టైం ఫ్రేమ్, 1 అవర్ లేకపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవాలి. ఇలా మనం డ్రా చేసిన లెవెల్స్ దగ్గర స్టాక్ మార్కెట్లోని స్టాక్స్ లేకుంటే ఇండెక్స్ ఆ లెవెల్స్ని రీచ్ అయ్యాక ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. అంటే లెవెల్స్ దగ్గరకు రీచ్ అయ్యాక స్టాక్ బ్రేక్ అయ్యి అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తుందా, లేక ఆ లెవెల్ దగ్గర నుంచి రెస్పెక్ట్ చేసి రివర్స్ అవుతుందా అని మనం అబ్జర్వ్ చేయాలి. మార్కెట్లో మేజర్గా 2 సెటప్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఆ లెవెల్ని బ్రేక్ చేసి స్టాక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడము, లేదా అదే లెవెల్ని రెస్పెక్ట్ చేసి రివర్స్ అవ్వడము. వీటిని బేస్ చేసే మనం ట్రేడింగ్ సెటప్ని బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఫ్రేమ్. ప్రతి ఒక్కరూ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. 1 మినిట్ అని, 3 మినిట్స్, 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ అని. లోవర్ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ వోల్టాలిటీ హెవీగా ఉంటుంది. బిగినర్స్కి కొంచెం రాంగ్ ఎంట్రీస్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లోనే ట్రేడింగ్ చేయండి. 15 మినిట్స్ ట్రేడింగ్ని ప్రాక్టీస్ చేయండి. 15 మినిట్స్ ట్రేడింగ్ సెటప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కన్సిస్టెన్సీ. యాక్చువల్గా నేను కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేస్తాను. నేను యూజ్ చేసే సెటప్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.